Hello aspirants, welcome to భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీ పర్పస్. సో ఈరోజు మనము మరి టీఎస్పీఎస్సీలో ఇంకా కొన్ని ఏరియాస్ అయితే ఉన్నాయండి. అది కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకి లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అండి. సో మరి ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 128 క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది ట్యాబులేషన్ రిలేటెడ్ టు ద ట్యాబులేషన్ అండి. ఓకేనా? సో మరి క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారో జాగ్రత్తగా చూద్దాము. ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద టేబుల్ అన్నారు. క్వశ్చన్ వచ్చేది దేని మీద అన్నారు? బేస్డ్ ఆన్ ద ఈ టేబుల్ మీద ఆధారపడి ఉంది. బిలో విచ్ ఈస్ గివెన్ ద సేల్స్ ఆఫ్ సూపర్ మార్కెట్. ఇక్కడ ఏమి ఇచ్చా అంటున్నారు? సూపర్ మార్కెట్ ఒక సేల్స్ ఇచ్చారు 2015 నుండి 2021 వరకు అని చెప్తున్నారు. ఓకేనా? మరి ఇక్కడ క్వశ్చన్ ఏం రేట్ చేశారో చూద్దాం. ఈ టేబుల్ చూసుకోవాలి మనం. ఇన్ దిస్ ఇయర్ 2017 అండ్ 18, ఏ ఇయర్ అంట? 2017 అండ్ 18 అంటే ఈ ఇయర్. ఓకేనా? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ షేర్ ఆఫ్ మహేష్ సూపర్ మార్కెట్. ఇక్కడ మహేష్ అనే పర్సన్ అంటే తినండి. మహేష్ అనే పర్సన్ యొక్క అప్రాక్సిమేట్ షేర్ ఎంత ఉంది? ఇక్కడ మనకి టోటల్ సేల్ ఆఫ్ సూపర్ మార్కెట్ సేల్లో అంటే ఈ ఇయర్లో అయినా టోటల్ సూపర్ మార్కెట్ సేల్లో తన షేర్ ఎంత ఉందని అడిగారు. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మీకు ఆన్సర్ చేశాను. ఇన్ 2017-18 టోటల్ సేల్ ఆఫ్ సూపర్ మార్కెట్ ఫస్ట్ మనం కనుక్కోవాలి కదా. మరి టోటల్ సేల్ అంటే ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా? వీళ్ళందరికీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. 540, 420, 480, 680 అండ్ 420. సో టోటల్ యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి మనకి? 2640. ఓకేనా? సో టోటల్ ఎంత? 2640. మరి 2017-18 తీసుకున్నప్పుడు మనకి సేల్స్ ఆఫ్ మహేష్, ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగారు? మహేష్ యొక్క సేల్ మాత్రమే అడిగారు కాబట్టి సేల్స్ ఆఫ్ మహేష్. ఓకేనా? సేల్స్ ఆఫ్ మహేష్ వచ్చేసి ఎంత అండి? 580. క్లియర్ కదా? సో ఇప్పుడు 580 బై 2640 ఇంటూ 100 ఎంత? 21.96. క్లియరా? సో అప్రాక్సిమేట్ ఆన్సర్ వచ్చేసి 22%. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద. ఓకే, నేను ఇక్కడ మీకు ఇట్లా మొత్తం సైడ్కి క్లియర్గా కనిపించాలని దీన్ని చేశాను. సో చూడండి, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇదండి క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద నెక్స్ట్. ఒక సెకండ్ అండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారు? వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్ ఏదని అడుగుతున్నారండి ఇక్కడ. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ అని అన్నారు. అంటే ఈ సిరీస్లో నెక్స్ట్ లెటర్ ఏదని అడుగుతున్నారు ఇక్కడ ఇచ్చిన సిరీస్లో. ఓకేనా? సో చూద్దాం మరి నెక్స్ట్ లెటర్ ఏంటి. మరి ఇక్కడ మనకి సిరీస్ ఏమి ఇచ్చారండి? సిరీస్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో వచ్చేసి మనకి XZSIRRG అని ఇచ్చారు. అయితే ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చే అక్షరం ఏదని అడుగుతున్నారు. అంటే అకార్డింగ్ టు దిస్ నెక్స్ట్ లెటర్ ఏది వస్తుందని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి ఇది తెలియదు, మరి మనం ఎలా చేసుకోవాలి? సో చూడండి, నేను ఇక్కడ మీకు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ అన్నీ రాసుకోవాలి. ABCDEFGH ఏ నెంబర్కి ఏది వస్తుందో మనం క్లియర్గా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత మనము ఇప్పుడు మన ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ZXSIRRGI అని ఇచ్చారు. సో మరి జెడ్ అంటే ఎంత అండి? వాల్యూ 26, ఎక్స్ అంటే 24. ఇట్లా మనం అన్నిటికీ వాల్యూ రాసుకున్నాం. ఇప్పుడు 24కి 26కి మధ్య గ్యాప్ ఎంత ఉందండి? -2. అండ్ 24కి 19కి ఎంత ఉంది? 5. 19 to 9 ఇట్లా మనం ప్రతి దానికి గ్యాప్స్ రాస్తున్నాం. మరి ఇక్కడ వరకు వచ్చినాక మనకి ఏమైనా సొల్యూషన్ అర్థమైందా? కానీ నేను ఆల్రెడీ మీకు సిరీస్లో చెప్పానండి. ఈ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మనం ఇలా టైప్స్ ఆఫ్ సిరీస్ ఉంటాయి, అవి చూసుకోవాలన్నట్టుగా. సో నెక్స్ట్ లెవెల్ చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ ఏం అర్థం కాలేదు. క్లియర్ కదా? ఇక్కడ ఎందుకంటే -2, -5, -10 ఒకటి ఏమో ఈవెన్ నెంబర్, ఒకటి ఆడ్ నెంబర్ ఉంది. సో డిఫరెంట్గా ఉన్నాయి. మరి ఇప్పుడు వీటిని కూడా మళ్ళీ మనం డిఫరెన్సెస్ చూసుకోవాలి. 2కి 3కి డిఫరెన్స్ ఎంత అండి? 3. 3కి 5కి 5, 5కి 10కి 7, 9, 11, 13. మతలబ్ దీని అర్థం ఏంటి? ఇక్కడ మనకి ఇవి బేస్ నెంబర్స్. ఓకేనా? దట్ టు ద మైనస్. ఓకే, నెగిటివ్ బేస్ నెంబర్స్. క్లియర్ కదా? సో మరి మన ఆన్సర్ ఎలా చూసుకోవాలి ఇప్పుడు మనము?
ఒక్క నిమిషం అండి. సో మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఐ అని ఉంది. ఓకేనా? సో మరి ఇప్పుడు మనం ఆన్సర్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటాము? సో ఇప్పుడు ఈ నెంబర్స్ తర్వాత వచ్చే నెంబర్ ఏ విధంగా ఉంటుందనే దాన్ని బట్టి మనకు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి యాక్చువల్‌గా జీ వరకే క్వెషన్‌లో ఇచ్చారు కదా! సో మరి నెక్స్ట్ ఇక్కడ 11 వచ్చింది. 11 తర్వాత నెక్స్ట్ నెంబర్ మనకి ఏమొస్తది? 13 వస్తది కదా! సో మరి 13 అంటే 37కి ఎంత కలిపితే 13 అయిద్దండి? 50. సో ఇప్పుడు ఈ రెండిటి మధ్య గ్యాప్ అనేది మనం తీసుకొని ఇక్కడ ఆన్సర్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి. మరి మేడం ఇక్కడ గ్యాప్ 50 అని వచ్చింది. మరి 50ని ఎలా ఫైండ్ చేస్తారంటే మనం ఇక్కడ ఐ టు జెడ్‌కెళ్తామండి. అండ్ జెడ్ టు మళ్ళీ ఐ వరకు వస్తాం. చూసుకోవాలి. నేను ఆల్రెడీ సిరీస్‌లో చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి పాయింట్ బి. ఇక్కడ ఏమంటున్నారు? పాయింట్ బి ఈస్ 3 మీటర్స్ నార్త్ ఆఫ్ పాయింట్ ఏ అన్నారు. పాయింట్ బి అనేది 3 మీటర్స్ నార్త్ ఆఫ్ పాయింట్ ఏ ఉంది అన్నారు. అండ్ పాయింట్ సి వచ్చేసి 3 మీటర్స్ వెస్ట్ ఆఫ్ ద పాయింట్ బి అన్నారు. అండ్ పాయింట్ డి ఈజ్ 6 మీటర్స్ సౌత్ పాయింట్ సి అండ్ పాయింట్ ఈ 11 మీటర్స్ అన్నారు. సింపుల్ ఇక్కడ డ్రా చేసి చూడండి. ఫస్ట్ పాయింట్ బి అనేది 3 మీటర్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నారు? నార్త్ ఫ్రమ్ ద నార్త్ ఆఫ్ పాయింట్ ఏ అన్నారు. ఇక్కడ ఏ ఉంది అనుకుందాం. ఓకే. మరి ఏకి నార్త్ అంటే ఏది వస్తుంది? ఇదే కదా! సో ఏకి నార్త్ అంటే ఇక్కడ బి వస్తుంది. ఇది ఎంత ఉందంట? 3 మీటర్స్ ఉందంట. తర్వాత పాయింట్ సి ఈజ్ ఏ మీటర్స్ 3 మీటర్స్ వెస్ట్ పాయింట్ ఆఫ్ బి. బికి ఇక్కడ సి ఎక్కడ ఉంది అంటున్నారు? వెస్ట్. వెస్ట్ అంటే ఇటే వస్తుంది కదా! సో వెస్ట్ పాయింట్ ఇక్కడ ఉంది. ఇది ఎంత ఉంది అంటున్నారు? ఇది కూడా 3 ఉంది అంటున్నారు. నెక్స్ట్ పాయింట్ డి ఈజ్ ద 6 మీటర్ సౌత్ పాయింట్ ఆఫ్ సి. సికి సౌత్ అంటే ఏది వస్తుందండి? కిందికే కదా! సో సౌత్. ఇది ఎంత ఉందంట? 6. ఓకేనా? ఇక్కడ నుంచి ఏంటిది? డి. అండ్ నెక్స్ట్ ఏమంటున్నారు? పాయింట్ ఈ ఈజ్ ద 11 మీటర్స్ ఈస్ట్ ఆఫ్ ద పాయింట్ డి అన్నారు. 11 మీటర్స్ ఈస్ట్ అన్నారు. ఈస్ట్ అంటే మరి డైరెక్షన్ ఇటు. నార్త్, వెస్ట్. ఓకే. మనకి డైరెక్షన్ తెలుసు కదా! ఇది నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్. ఓకేనా? సో డికి ఈస్ట్ అంటే ఇటే వస్తుంది కదా! ఎంత ఉంది అంటున్నారు? 11 ఉంది అంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 అయితే ఇది టోటల్గా 6 కదండి మనకి. సో ఈ రిమైనింగ్ కూడా ఎంత అవుతుంది? 3 ఉంటుంది. క్లియరా? ఇప్పుడు ఇక్కడ 3 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అండి? 3. మరి టోటల్ ఎంత అండి ఇది? 11. సో మరి ఇక్కడ 3 ఉంటే ఇక్కడ ఎంత వస్తుంది? 8 వస్తుంది. నేను నెక్స్ట్ పేజ్లో డ్రా చేసిన చూడండి. ఓకేనా? సో మనకి ఇది ఎంత ఉంటుందో మనం చూసుకోవాలి. ఇది 3 వస్తుంది, ఇది 8 వస్తుంది. టోటల్ వచ్చేసి 3 + 8 11 వస్తుంది. మరి నెక్స్ట్ ఇప్పుడు మనం ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఈ అండ్ బి కనుక్కోమన్నారు. సో ఈ అండ్ బి కనుక్కోవాలంటే మనకి డిస్టెన్స్ అనేది ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం కనుక్కోవాలి కదా! సో ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ కనుక్కోవడానికి మనకైతే ఫార్ములా తెలుసు కదా! మీ అందరికీ చిన్నప్పుడు చదువుకునే ఉంటారు. లెంత్ ఇంటూ బెర్త్ అని. సో ఎల్ ఇంటూ బి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ ఇంటూ బి. అండ్ ఇక్కడ మనము 8 స్క్వేర్, 6 స్క్వేర్. సో టోటల్ చేసుకుంటే 100. సో 100కి స్క్వేర్ రూట్ అంటే ఎంత వస్తుందండి? 10. క్లియర్ కదా! ఈ 8 ఎక్కడి నుంచి తీసుకున్న అర్థమైంది కదా! ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ ఈ 3 తీసుకోమండి. ఓన్లీ మనకి ఇది మాత్రమే కనుక్కోవాలి. మనం ఈ ఏరియా మాత్రమే కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ ఈ 8 మాత్రమే తీసుకుంటాం. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందండి మనకి? ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎంత ఉంటుంది? 6 మీటర్స్ ఉంటుంది. ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి 10 అండి. నెక్స్ట్ స్టడీ ద ఫాలోయింగ్ గ్రాఫ్ pertaining to sales and percentage of branded and assembled PCs sold during 2015 to 2021. ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్ అన్నారు. ఇక్కడ ఏం లేదండి. క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ఒక కింద గ్రాఫ్ ఇచ్చారంట. ఇదిగోండి గ్రాఫ్. ఈ గ్రాఫ్ ప్రకారం ఏమంటున్నారంటే బ్రాండెడ్ అండ్ అసెంబుల్డ్ టుగెదర్ కొన్ని పీసీస్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ పీసీస్. కొన్ని పీసీస్ని ఏం చేశారంటే వాటిని అసెంబుల్ చేశారు. అవి ఎప్పుడు అమ్మేశారంటున్నారు? సాల్డ్ ఇన్ 2015లో అమ్మేశారు. ఎంతకు అమ్మేశారు 2015లో వాటిని? 2 లక్షలకు అమ్మారండి. అండ్ ద టోటల్ సేల్స్ ఆఫ్ కంప్యూటర్స్. మరి ఇప్పుడు కంప్యూటర్ సేల్స్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చిందంట. ఇప్పుడు అది ఎంత ఉంది అని కనుక్కోమంటున్నారు కదా! సో మరి క్వశ్చన్ ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఇక్కడ క్వశ్చన్ కూడా క్లియర్ ఇచ్చారు. హౌ మెనీ బ్రాండెడ్ పీసీస్ వాజ్ సోల్డ్ ఇన్ 2016 అన్నారు. ఎన్ని పీసెస్ సోల్డ్ చేశారు 2016లో అన్నారు. అంటే మరి వాళ్ళు 15లో సేల్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 10% ఇంక్రీజ్ అయింది కదా!
సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ టోటల్ పీసెస్ ఎన్ని ఉన్నది మనకి 2015లో రాసుకున్నాం. ఎంతండి, మన 2 lakhsకి అమ్మేశారు. ఇప్పుడు టోటల్ సేల్ ఆఫ్ కంప్యూటర్ ఏమైందన్నారు, ఇంక్రీజ్ అయిందన్నారు. ఇది సింబల్ ఇంక్రీజ్ కండి. సో ఇంక్రీజ్ అయిందన్నారు. ఓకేనా, ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది, 10% పర్ ఇయర్ ఇంక్రీజ్ అయింది అన్నారు. అంటే 2015కి 16కి ఎంత పర్సెంట్ అండి, 10% ఇంక్రీజ్ అయింది. సో దీనికి ఇప్పుడు మరి దీనిలో 10% అంటే ఎంత వస్తుందండి, 2 lakhsలో 20,000 కదా. సో ఈ 20,000ని మనం 2016కి యాడ్ చేసుకున్నాం. సో 22,000 ఇక్కడ మనకి అవుతుంది, 2,20,000 అవుతుంది. క్లియర్ కదా. ఇప్పుడు 2,20,000 అయింది. ఇక్కడ ఏమంటున్నారు, ఇన్ 2016 బ్రాండెడ్ పీసీస్ సోల్డ్ ఎంత ఉన్నది అన్నాడు. ఇక్కడ మళ్ళీ గ్రాఫ్ చూసుకోవాలి. ఇది 2015 కదా, 15లో 30 ఉంటే 16కి వచ్చేసరికి ఎంత అయిందండి, 40 అయింది. ఓకేనా, సో 40%లో ఉంది. ఇది మనం చూసుకోవాలి. ఈ 40%ని మనం ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసుకుంటాం. సో టోటల్ 40% ఆఫ్ ఎంత అండి, 2,20,000 ఎంత వస్తుంది, మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మన నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, అరేంజ్మెంట్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్, కొంచెం మంది చాలా కన్ఫ్యూజ్ అయి ఉంటారు. ఇక్కడ చూడండి, ఈచ్ లెటర్ ఆఫ్ ద ఆల్ఫాబెట్ ఫ్రమ్ ZYX అన్నారు. అండ్ ZYX నుంచి ఎక్కడ వరకు, ఏ వరకు అన్నారు. అంటే రివర్స్ లో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఏ నుంచి జెడ్ కాకుండా జెడ్ నుంచి ఏకి. ఆర్ గివెన్ వాల్యూస్ ఫ్రమ్ 1 2 3 to 26 అన్నారు. అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఏమో జెడ్ నుంచి ఏకి చేస్తున్నారు, వాల్యూస్ వచ్చేసి 1 to 26 ఇస్తున్నారు. అంటే అప్పుడు జెడ్ 1 అవుతుంది, ఏ అనేది 26 అవుతుంది. అయితే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలా మంది మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏ 1 అని జెడ్ 26 అని క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఇలా మనం కొంచెం ఆలోచించగలగాలి. అండ్ రెస్పెక్టివ్లీ అని అన్నాడు, అంటే ఇక్కడ ఏమవుతుంది, జెడ్ అనేది 1 అవుతుంది. ఓకేనా, అండ్ ఏ అనేది 26 అవుతుంది. అట్లా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద సమ్మేషన్ అండ్ కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ ద వర్డ్. ఒక వర్డ్ ఇచ్చారు, యానిమల్ సైన్స్ అని ఒక వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్ యొక్క టోటల్ సమ్మేషన్ అంటే టోటల్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. సో మరి ఇప్పుడు అకార్డింగ్ టు మన క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం జెడ్ అనేది ఏమవుతుంది, 1 అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ అపోజిట్ లో రాసేసుకొని వీటికి వాల్యూస్ ఇచ్చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి నెంబర్ ఇక్కడ వర్డ్ ఏమి ఇచ్చారు, యానిమల్ సైన్స్ అని వర్డ్ ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఏ అంటే ఏమవుతుంది, 26. ఓకేనా, ఎందుకంటే మనము రివర్స్ చూసుకోవాలి కదా. తర్వాత ఎన్, మరి ఎన్ అంటే ఎంత ఉంది, 13. సో ఇట్లా మనం ప్రతి వర్డ్కి చూసుకోవాలి, NIMAL. సో ఇక్కడ నేను అన్నింటికి క్లియర్గా మెన్షన్ చేశానండి. ఇప్పుడు వీటన్నిటిని టోటల్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 243. సో మన ఆన్సర్ ఎంత, 243. క్లియర్ కదా. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్లడ్ రిలేషన్కి వస్తుందండి. సో కొంచెం ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. రవి ఈజ్ ఏ సన్ ఆఫ్ అనితాస్ ఫాదర్ సిస్టర్. రవి ఎవరంట, అనిత వల్ల ఫాదర్ సిస్టర్ యొక్క సన్. ఫాదర్ సిస్టర్ అంటే ఎవరంటే జనరల్ ఇప్పుడు మన ఫాదర్ ఉంటారు, మన ఫాదర్ యొక్క సిస్టర్ అంటే ఏమైతే అత్త అవుతారు కదా. సో అప్పుడు రవికి వీళ్ళిద్దరు ఏమవుతారండి, రవి ఈజ్ ఏ సన్ ఆఫ్ అనిత వల్ల ఫాదర్ సిస్టర్. అండ్ సుమంత్ ఈజ్ ద సన్ ఆఫ్ దివ్య. సుమంత్ ఎవరంట, మరి ఇక్కడ రవి ఒకరు, సుమంత్ ఒకరు. సుమంత్ వచ్చేసి దివ్య వల్ల సన్ అంట. అండ్ హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ద, ఇక్కడ ఘన్శ్యామ్ యొక్క మదర్ ఎవరని అడుగుతున్నారు. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఘన్శ్యామ్ అండ్ గ్రాండ్ మదర్ ఆఫ్ అనిత. అండ్ సుమంత్ ఈజ్ ద అనితాస్ ఫాదర్ అని అన్నారు. అనితాస్ ఫాదర్ సిస్టర్ సుమంత్ ఈజ్ ద సన్ ఆఫ్ దివ్య. అంటే ఇక్కడ చూడండి, ద రవి ఈజ్ ద సన్ ఆఫ్ అనితాస్ ఫాదర్ సిస్టర్. ఈ వరకు స్టేట్మెంట్ అయిపోయింది. క్లియర్ కదా వీటికి. తర్వాత సుమంత్ ఈజ్ ద సన్ ఆఫ్ ద దివ్య. సుమంత్ ఎవరంట, దివ్య యొక్క సన్. ఓకేనా, మరి సుమంత్ అనితకి ఏమవుతాడంట, ఫాదర్ అవుతాడంట. అండ్ హూ ఈజ్ ద మదర్ ఆఫ్ ద ఘన్శ్యామ్ అండ్ గ్రాండ్ మదర్ ఆఫ్ అనిత అని అన్నారు. నెక్స్ట్ సుమంత్ ఈజ్ ద అనితాస్ ఫాదర్ అండ్ అశోక్ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ రవి. ఓకే, అండ్ దివ్య ఈజ్ ద వైఫ్ ఆఫ్ అశోక్. సో హౌ ఈజ్ రవి రిలేటెడ్ టు ద ఘన్శ్యామ్ అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చిన్నగా ఒక సింబల్స్ లాగా వేసుకోవాలండి. ఇక్కడ మనకి ఫీమేల్ సింబల్, మేల్ సింబల్ ఇట్లా మనం పెట్టుకుంటే ఇది మ్యారేజ్, ఇది సిబ్లింగ్స్, ఇది డిఫరెన్సెస్, ఇట్లా సింబల్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకు క్లారిటీ ఉంది. ఫస్ట్ ఏంటి, అశోక్ వైఫ్ దివ్య అని కదా. సో అశోక్ దివ్య వీళ్ళిద్దరు ఏమవుతారండి, భార్యాభర్తలు కదా. సో నెక్స్ట్ సుమంత్ అనితాస్ ఫాదర్. సుమంత్ ఎవరన్నాం మనం, అనితాస్ ఫాదర్ అన్నాం కదా, ఇక్కడ రాసేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ అనితాస్ ఫాదర్ సిస్టర్. అనితా ఫాదర్ సిస్టర్ ఎవరండి, రవి. మన క్వశ్చన్ స్టార్టింగ్ ఇచ్చారు కదా.
అనిత ఫాదర్ సిస్టర్. నేను ఇక్కడ క్లియర్గా రాశాను. నెక్స్ట్ మరి ఘన్శ్యామ్ గురించి మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, మరి ఇప్పుడు ఎవరు ఈ ఘన్శ్యామ్ దీనికి తనకి ఏమవుతారు అంటే రవి నెఫ్యూ అవుతారని మనం చెప్పొచ్చు. ఎలా అవుతారు అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఓకేనా? సో ఎలా అని అంటే మీరు కొంచెం ఇక్కడ మంచిగా చూసుకోవాలి దీన్ని. వీళ్ళిద్దరు భార్య భర్తలు కదా. సో మరి అనిత వల్ల ఫాదర్ వచ్చేసి సుమంత్ అయ్యారు కదా. ఓకేనా? నెక్స్ట్ అనితాస్ ఫాదర్ సిస్టర్. అనిత ఫాదర్ సిస్టర్ అంటే ఎవరండి? అత్త కొడుకే కదా, అవునా కదా? సో ఆయన ఎవరంట? రవి. మరి ఈ రవికి ఘన్శ్యామ్ అనేది తను ఏమవుతారని అడుగుతున్నారు. సో ఇతను తీసుకుంటే తనకి నెఫ్యూ అవ్వడం జరుగుతుంది. కొంచెం ఈ బ్లడ్ రిలేషన్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాల్సినంత అవసరం ఏం లేదు, బట్ స్టిల్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ స్టడీ ద బార్ చార్ట్. బార్ చార్ట్ గివెన్ బిలో టు ఆన్సర్ ద క్వశ్చన్ అని అన్నారు. కింద ఒక బార్ చార్ట్ ఇచ్చారు, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారు. సేల్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 different brands ఇన్ 2001 to 2005 అన్నారు. అండ్ డిఫరెంట్ ఇయర్స్ ఇన్ ల్యాక్ పీసెస్ అని అన్నారు. ఇక్కడ చూడండి మనకి ఒక చిన్న గ్రాఫ్ ఇచ్చారు, బిఓబి, డీజే అండ్ లైక్ అని, అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క సింబల్ ఇచ్చారు. ఓకేనా? సో చూడండి 2001 నుంచి 2005. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద సేల్స్ ఆఫ్ లైక్? ఎవరెవరికి మధ్య? లైక్ అంటే బ్లాక్ అంటే గుర్తుపెట్టుకోండి, బ్లాక్. ఓకే, లైక్ ఫ్రమ్ 2001 to 2002కి, అంటే 2001 నుండి 2002కి ఎంత అయింది? అండ్ డిగ్రీజ్ ఇన్ ద సేల్స్ ఆఫ్ బిఓబి. బిఓబి యొక్క సేల్స్, బిఓబి అంటే ఏంటి? మనకి వైట్ బాక్స్. ఓకేనా? 2003 నుంచి 2004కి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది డిగ్రీజ్ అయింది, ఇది ఇంక్రీజ్ అయింది, ఎంత అయిందని అడుగుతున్నారు. మరి మనం ఒకసారి క్లియర్గా చూసుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ జనరల్గా చూద్దాం ఒకసారి. మనము ఇక్కడ ఏమన్నారు? ఫస్ట్ మనకి ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ ఆఫ్ లైక్స్ అన్నారు కదా. ఓకేనా? ఫస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఇంక్రీజింగ్ ద సేల్స్ ఆఫ్ లైక్స్? లైక్స్ అంటే ఏమొస్తుందండి? బ్లాక్ కదా మనది. ఓకేనా? 2001 నుంచి 2002కి ఎంత ఇంక్రీజ్ అయింది అన్నారు. ఇక్కడ ఇంక్రీజ్ అయింది కదా, మరి ఇక్కడ డిగ్రీజ్ అయింది. ఎంత డిగ్రీజ్ అయింది అనేది మనం చూసుకోవాలి. సో చూసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ సేల్స్ ఇన్ 2001లో సేల్స్ ఎంత ఉంది? ఓకేనా? సేల్స్ ఆఫ్ లైక్స్ ఇన్ 2002లో ఎంత ఉంది? ఇలా చూసుకోవాలి, మనం గ్రాఫ్ చూసుకోవాలి. ఇప్పుడు 2001లో తీసుకుంటే ఇక్కడ 30 ఉంది కదా, మరి 2002లో తీసుకుంటే ఎంత ఉంది? 35 ఉంది. నేను ఇక్కడ అదే రాశాను చూడండి, 30, 35. క్లియర్ కదా? అండ్ ఇక్కడ ఇంక్రీజింగ్ సేల్స్ లైక్స్ ఫ్రమ్ 2001 to 2002కి ఎంత ఇంక్రీజ్ అయిందండి? 35 - 30 అంటే 5% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ సేల్స్ ఆఫ్ బిఓబి, ఇది 2003లో ఎంత ఉంది చూడండి, ఇక్కడ తగ్గింది కదా మనకి. సో 2003లో బిఓబి అంటే ఇది వైట్ వస్తుంది. ఓకేనా? ఎంత ఉందండి? 25 ఉంది. మరి 2004కి వచ్చేసరికి ఏమైంది? ఇక్కడ ఓన్లీ 15కి వచ్చింది. సో ఇప్పుడు 15 - 25 - 15. ఓకేనా? సో ఎంత అవుతుంది? 10 అవుతుంది, తగ్గింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య రేషియో మనం కనుక్కోవాలి. సో రేషియో బిట్వీన్ ద ఇంక్రీజింగ్ ఆఫ్ లైక్స్ ఫ్రమ్ ద 2001 to 2002 అండ్ డిగ్రీజింగ్, ఇది డిగ్రీజింగ్ అండి ఇలా. సో ఇది డిగ్రీజింగ్ సేల్స్ బిట్వీన్ ద సేల్స్ ఆఫ్ బిఓబి ఫ్రమ్ 2003 నుంచి 4 తీసుకుంటే ఎంత వస్తుందని మనకి? 5:10, అంటే 1:2 ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్ కదా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి కోడింగ్ డీకోడ్ కింద వస్తుందండి. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ R = 6 అన్నారు, X = 8 అన్నారు. ఓకేనా? R అంటే ఎంత అన్నారు? 6 అన్నారు. X అంటే ఎంత అన్నారు? 8 అన్నారు. ఫిజిక్స్